ఫ్రెండ్స్, ఇది బోట్ ఇమోర్టల్ 131 TWS బ్లూటూత్ హెడ్సెట్. ఈ వీడియోలో ఈ TWS ఇయర్ ఫోన్స్ ని అన్బాక్స్ చేసి క్విక్ రివ్యూ అయితే చూద్దాం. ఈ ఇయర్ ఫోన్స్ ని నేను ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్ చేశాను. ఇది ప్యాకేజ్ అయితే ఇప్పుడు అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇది బోట్ ఇమోర్టల్ 131 TWS ఇయర్ ఫోన్స్ బాక్స్ అయితే. బాక్స్ ఫ్రంట్ లో చూసుకుంటే మనకి టాప్ లో ఇమోర్టల్ 131 అని అయితే కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ లో బీస్ట్ మోడ్ అని, టోటల్ ప్లేబ్యాక్ టైం 40 hours అని, అండ్ రియల్ RGB LEDs అని 3 ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. డౌన్ లో మేడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. బోట్ సిగ్నేచర్ సౌండ్, ENX టెక్ విత్ క్వాడ్ మైక్స్, అండ్ IWP టెక్నాలజీ, IPX4 వాటర్ రెసిస్టెంట్, బ్లూటూత్ వర్షన్ 5.3, 10 minutes ఛార్జ్, 180 minutes ప్లేబ్యాక్ టైం అని అయితే బ్యాక్ సైడ్ మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ రైట్ సైడ్ లో వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ అని అయితే కనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఒక ప్లాస్టిక్ కవర్లో ఇయర్ బడ్స్ కేస్ అయితే ఉంది. అండ్ అదే కేసులో మనకి ఇయర్ ఫోన్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది బోట్ ఇమోర్టల్ 131 ఇయర్ ఫోన్స్ కేస్ అయితే. ఈ కేసులోనే ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కేస్ టాప్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇది Type-C పోర్ట్తో అయితే వస్తుంది. అండ్ డౌన్లో అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే ఏం లేవు. ఈ కేస్ మనకి RGB LED లైట్స్తో అయితే వస్తుంది. ఈ విధంగా క్యాప్ ఓపెన్ చేయగానే లైట్స్ అయితే వెలుగుతున్నాయి. ఇక ఇయర్ ఫోన్స్ అయితే పక్కన పెట్టి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వచ్చినాయో ఒకసారి అయితే చూద్దాం. టాప్లో ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. ఇందులో ఇయర్ టిప్స్ అండ్ USB Type-C కేబుల్ అయితే ఉంది. అండ్ ఇంకా బాక్స్లో మనకి బోట్ బ్రాండింగ్కి సంబంధించిన కొన్ని కార్డ్స్ అండ్ కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి మనం ఇప్పుడు ఇయర్ ఫోన్స్ని అయితే చెక్ చేద్దాం. కేసులో అయితే ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ పైన మనకి ప్లాస్టిక్ ర్యాపర్స్ అయితే ఉన్నాయి. ఈ ర్యాపర్స్ని అయితే రిమూవ్ చేయాలి. మీరు కూడా రిమూవ్ చేయండి. ఈ ర్యాపర్స్ ఉంటే మనకి టచ్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వదు అనమాట. అండ్ ఇయర్ బడ్స్కి కూడా మనకి ఇక్కడ రెడ్ అండ్ బ్లూ కలర్తో RGB లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. బాక్స్లో సిలికాన్ రబ్బర్ టిప్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరు మీ ఇయర్ సైజ్ని బట్టి ఆ టిప్స్ని అయితే రీప్లేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కేస్ ఓపెన్ చేసినప్పుడు కానీ అండ్ క్లోజ్ చేసినప్పుడు కానీ RGB లైట్స్ అయితే వెలుగుతున్నాయి. సో ఈ డిజైన్ అయితే యూనిక్ ఉంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈ ఇయర్ ఫోన్స్ మనకి 13mm బేస్ బూస్ట్ డ్రైవర్స్తో అయితే వస్తున్నాయి. సో ఇందులో బేస్ లెవెల్ అనేది హై ఉంటుంది. అండ్ ఈ ఇయర్ బడ్స్లో 4 మైక్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ ఇయర్ బడ్లో 2 అండ్ రైట్ ఇయర్ బడ్లో 2. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే మనం కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది కదా, ఆ నాయిస్ని అయితే క్యాన్సిల్ చేసి మన వాయిస్ని అవతల వాళ్ళ వాయిస్ మనకి క్లియర్గా ఉండేటట్టు అయితే చేస్తాయి. అండ్ ఇయర్ బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తున్నాయి కాబట్టి సో మనకి కనెక్టివిటీ ఇష్యూస్ కూడా ఎలాంటివి అయితే ఉండవు. ఈజీగా పేర్ అయితే అయిపోతాయి మన డివైస్తోని. అండ్ ఆటో పేరింగ్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో చాలా ఫాస్ట్గానే పేర్ అవుతున్నాయి. అండ్ ఇయర్ బడ్స్లో బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. కంపెనీ అయితే 40 hours వరకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్తుంది. అది కూడా కేస్తో యూజ్ చేస్తే. బట్ నేను వితౌట్ కేస్ 1 hourకి పైగానే సాంగ్స్ విన్నా, మూవీస్ చూసినా అండ్ యూట్యూబ్లో వీడియో సాంగ్స్ విన్నా 10% కూడా బ్యాటరీ అయితే డ్రాప్ అవ్వలేదు. సో బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంది ఈ ఇయర్ బడ్స్లో. ఈ ఇయర్ బడ్స్లో వైర్లెస్ రేంజ్ వచ్చేసి 10 meters అయితే ఉంది. 10 meters కన్నా మీ మొబైల్ లాంగ్లో ఉంటే బ్లూటూత్ అయితే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఈ ఇయర్ బడ్స్ IPX4 స్ప్లాష్ అండ్ స్వెట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. సో మీరు వర్కౌట్స్ చేసేటప్పుడు కానీ అండ్ జాగింగ్ చేసేటప్పుడు కానీ ఈజీగా ఈ ఇయర్ బడ్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ చిన్న వాటర్ డ్రాప్స్ పడిన ఈ ఇయర్ బడ్స్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ఇయర్ ఫోన్స్లో మనం గేమింగ్ కూడా ఆడవచ్చు. ఇందులో మనకి 40 millisecond లో లేటెన్సీ అయితే ఉంటుంది. సో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కువ లేటెన్సీని అయితే నోటీస్ చేయలేరు. ఈజీగా గేమ్స్ ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇయర్ ఫోన్స్లో ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో రైట్ ఇయర్ బడ్ని కానీ లెఫ్ట్ ఇయర్ బడ్ని కానీ సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ పాజ్ అండ్ ప్లే అవుతుంది. అండ్ రైట్ ఇయర్ బడ్ పైన డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి, అదేవిధంగా లెఫ్ట్ ఇయర్ బడ్ పైన డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి అయితే వస్తుంది. అండ్ ఇందులో గూగుల్ అసిస్టెంట్ని యాక్టివేట్ చేయాలంటే లెఫ్ట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఈ ఇయర్ బడ్స్లో మనకి బీస్ట్ మోడ్ అయితే ఉంటుంది. ఇది మీకు గేమ్స్ ఆడేటప్పుడు లేటెన్సీలో అయితే హెల్ప్ అవుతుంది. ఈ ఫంక్షన్ని ఎనేబుల్ చేయాలంటే రైట్ సైడ్ ఇయర్ బడ్ని 2 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే బీస్ట్ మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది.
మీకు ఇయర్బడ్లో అయితే చెప్తుంది బీస్ట్ మోడ్ యాక్టివేటెడ్ అని. ఈ ఇయర్ ఫోన్స్లో లెఫ్ట్ సైడ్ సాంగ్ ఆఫ్ చేసి ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే వినొచ్చు, లేదా రైట్ సైడ్ బర్డ్లో సాంగ్ ఆఫ్ చేసి లెఫ్ట్ సైడ్ మాత్రమే వినొచ్చు. సో ఈ విధంగా ఒక కొత్త ఫీచర్ని అయితే బోట్ అయితే తీసుకొచ్చింది. ఈ ఫంక్షన్ ఎనేబుల్ చేయాలంటే మీరు ఏ ఇయర్ బడ్లో సాంగ్ రావద్దు అనుకుంటున్నారో ఆ ఇయర్ బడ్ పైన ట్రిపుల్ ట్యాప్ చేసి 3 seconds హోల్డ్ చేయండి. మీరు హోల్డ్ చేసి పట్టుకున్న ఇయర్ బడ్ అయితే ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, మీకు లెఫ్ట్ సైడ్ మాత్రమే సాంగ్ వస్తుంది. లేదా మీకు రైట్ సైడ్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ హోల్డ్ చేసి పట్టుకోండి, రైట్ సైడ్ మాత్రమే సాంగ్ ప్లే అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ అనేది ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ ఇయర్ బడ్స్ని మీరు కేసులోంచి బయటకు తీసిన తర్వాత కంప్లీట్గా ఆఫ్ మోడ్లో పెట్టాలంటే 2 ఇయర్ బడ్స్ పైన 3 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, ఆటోమేటిక్గా అవి అయితే ఆఫ్ అయిపోతాయి. అండ్ ఈ ఇయర్ బడ్స్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇందులో అవుట్ సైడ్ ఆఫ్ కేస్ కానీ లేకపోతే లోపల ఇయర్ బడ్స్ కానీ అన్నీ కూడా ప్లాస్టిక్తోనే బిల్డ్ చేశారు. సో మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. బై మిస్టేక్ అవి కింద పడితే ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఈ ఇయర్ బడ్స్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ అయితే ఇవి ఫ్లిప్కార్ట్లో 1299 రూపాయలు, 1299 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేను ఇదే ఫ్లిప్కార్ట్లో 1099కే పర్చేస్ చేశాను. సో మీరు ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్తో పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ ప్రైస్ అయితే ప్రజెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది, సో వెయిట్ చేసి ప్రైస్ డ్రాప్ అయినప్పుడు తీసుకోండి. అండ్ 1099కి తీసుకొచ్చా అంటే ఇందులో కాల్ క్వాలిటీ బాగుంది అండ్ ఆడియో క్వాలిటీ బాగుంది, ఫంక్షన్స్ బాగున్నాయి, ఫీచర్స్ బాగున్నాయి అండ్ 13mm డ్రైవర్స్తో వస్తుంది కాబట్టి 1099కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఎవరైతే స్ట్రిక్ట్లీ 1000 నా బడ్జెట్, నాకు మంచి ఇయర్ బడ్స్ కావాలి, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటారో ఈ ఇయర్ బడ్స్ని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఇందులో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయంటే ఒకటి, బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్తో అయితే బిల్డ్ చేశారు. సో ఈ ప్రైస్కి మ్యాక్సిమం అందరూ ప్లాస్టిక్తోనే బిల్డ్ చేస్తారు. అండ్ ఇంకొకటి చూసుకుంటే సౌండ్ క్వాలిటీలో కొంచెం ట్రిబుల్ అయితే తగ్గుతుంది. సో మీరు బేస్ ఎక్కువ అనిపిస్తుంది, ట్రిబుల్ అయితే తక్కువ అనిపిస్తుంది. సో నాకైతే ఇలా అనిపించింది. మీరు ఒకవేళ ఇది యూజ్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. అండ్ ఈ ఇయర్ బడ్స్ నేను ఒక 1 week or 10 days అయితే యూజ్ చేస్తాను. యూజ్ చేసి 10 days తర్వాత మళ్ళీ ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. ఛానల్లో యాక్టివ్గా అయితే ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.